ఒక చిన్న గ్రామంలో వెంకయ్య అనే రైతు ఉండేవాడు. అతడి జీవనాధారం అన్నీ తన పొలం మీదే ఆధారపడి ఉండేవి. ఒకసారి అతడు కొత్త రకమైన టమాటా గింజలను మార్కెట్లోంచి తీసుకుని తన పొలంలో నాటాడు. కొన్ని వారాల తరువాత మొక్కలు ఆరోగ్యంగా పెరిగి పళ్ళు రావడం మొదలైంది. అవి చూస్తూ ఉంటే ఒక టమాటా కాస్త విచిత్రంగా కోడిగుడ్డు ఆకారంలో ఉండేది. ఇదేమి వింత అని వెంకయ్య ఆశ్చర్యపోయాడు. మొదట అది వ్యర్థం అనుకుని తీసివేయాలనుకున్నాడు. కానీ తన తల్లిదండ్రుల మాట గుర్తుకు వచ్చింది. ప్రకృతిలో ఏ చిన్న విషయం సైతం ఉపేక్షించకూడదు. ప్రతి చిన్నదానికి ఒక కారణం ఉంటుంది. అతడు ఆ టమాటోను చెట్టు మీదే వదిలిపెట్టాడు. కొంతకాలానికి ఆ టమాటా పూర్తిగా ముదిరి ఎంతో అందంగా మారింది. గ్రామస్తులు అది చూడడానికి రావడం ప్రారంభించారు. కొందరు దానిని శుభసూచకం అనుకోగా మరికొందరు వినోదంగా చూశారు. ఇది ప్రత్యేకమైంది. వృద్ధి చెందిన టమాటో గింజలతో కొత్త మొక్కలు నాటితే ఎలాంటి ఫలితాలు వస్తాయో చూద్దాం అని వెంకయ్య అనుకున్నాడు. తర్వాత సీజన్లో ఆ టమాటో గింజలతో కొత్త మొక్కలు పెంచాడు. ఆశ్చర్యంగా ఆ మొక్కల నుంచి వచ్చిన ప్రతి టమాటో కూడా కోడిగుడ్డ ఆకారంలో ఉండేది. ఇవి తన పొలానికి మాత్రమే ప్రత్యేకమైనవిగా మారాయి. ఆ టమాటోల గురించి వార్త దూర ప్రాంతాలకు చేరింది. వ్యాపారస్తులు, శాస్త్రవేత్తలు వాటిని కొనుగోలు చేసేందుకు వచ్చారు. ఆ టమాటోల ద్వారా వెంకయ్య గొప్ప ఆదాయాన్ని పొందాడు. అతడు తన కుటుంబానికి మంచి జీవన స్థితి అందించగలిగాడు. ఆ టమాటోల కథ, తన శ్రద్ధతో వచ్చిన విజయము గ్రామంలో ఒక స్ఫూర్తిదాయక గాథగా మారాయి. ఈ కథ మనకు చెప్పే విషయం ఏంటంటే, ప్రకృతి అప్పగించే ప్రతి వింతకు ఒక ప్రత్యేకత, దాని వెనుక దాగిన విలువ ఉంటుంది. మన శ్రద్ధతో దానిని గుర్తించి ఉపయోగించుకుంటే అది జీవితానికి కొత్త మార్గాలను తెరుస్తుంది.